అందరికి ఈరోజు నేను చిలక్కాడకు వచ్చిన. చూడండి, మా మొక్కజొన్న మొన్నటికి అటుకి పెరిగింది కదా. మొన్న ఈ మొక్కజొన్నకు ఆ పురుగు బాగుండే కదా, పురుగు పోతుంది కానీ పురుగు మందుల సర్ఫ్ కలిపి కొట్టిండు మా తమ్ముడు. అందుకోసమే అసలు కొంచెం కూడా పురుగు లేకుండా పోయింది. మొక్కజొన్న మాత్రం నీట్గా తేటగా అయింది. నేను ఈరోజు చిలక్కాడకి ఎందుకు వచ్చినంటే ఈరోజు భోగి పండుగ కదా, అందుకోసమని చిలక్కాడకు వచ్చిన. నేను తర్వాత నెక్స్ట్ వీడియోలో చెప్తే ఎందుకు వచ్చిందో. కంపల్సరీ అందరం పండుగల రోజే చిలక్కాడికి పండుగ రోజు కూడా బావాలన్నా అది ఇది అనుకుంటారు, కానీ కంపల్సరీ రావాలి పండుగ రోజు. ఒక రోజు కంపల్సరీ చేను దగ్గరికి వచ్చి చేను చూసుకొని, చేను కాడ మొక్కుకొని, చేను కాడ చేసుకొని పోవాలి. ఇది రైతులకు స్పెషల్ పండుగ కాబట్టి మేము ఈరోజు చిలక దగ్గరకు వచ్చినాము. చూడండి, మా మొక్కజొన్న మంచిగుందా. అసలు పురుగు మందు పోతేందుకు చాలా సార్లు మందు కొట్టినాము, ఇబ్బంది పడ్డాము, అయినా పోలేదు. మొన్న ఒక్కసారే పురుగు మందుల సర్ప్యాకుడు పోసి కొడితే పురుగు మొత్తం పోయింది. చూడరు ఎంత తేటగా ఉందో. ఇట్లా నీట్గా అయింది. మళ్ళీ ఆకు గింత ఎక్కడ పురుగు కూడా లేదు. బాయ్ మరి అందరికి ఈరోజు నేను చిలక్కాడకు వచ్చిన. చూడండి, మా మొక్కజొన్న మొన్నటికి అటుకి పెరిగింది కదా. మొన్న ఈ మొక్కజొన్నకు పురుగు బాగుండే కదా, పురుగు పోతుంది కానీ పురుగు మందుల సర్ఫ్ కలిపి కొట్టిండు మా తమ్ముడు. అందుకోసమే అసలు కొంచెం కూడా పురుగు లేకుండా పోయింది. మొక్కజొన్న మాత్రం నీట్గా తేటగా అయింది. నేను ఈరోజు చిలక్కాడకి ఎందుకు వచ్చినంటే ఈరోజు భోగి పండుగ కదా, అందుకోసమని చిలక్కాడకు వచ్చిన. నేను తర్వాత నెక్స్ట్ వీడియోలో చెప్తే ఎందుకు వచ్చిందో. కంపల్సరీ అందరం పండుగల రోజే చిలక్కాడికి పండుగ రోజు కూడా బావాలన్నా అది ఇది అనుకుంటారు, కానీ కంపల్సరీ రావాలి పండుగ రోజు. ఒక రోజు కంపల్సరీ చేను దగ్గరికి వచ్చి చేను చూసుకొని, చేను కాడ మొక్కుకొని, చేను కాడ చేసుకొని పోవాలి. ఇది రైతులకు స్పెషల్ పండుగ కాబట్టి మేము ఈరోజు చిలక దగ్గరకు వచ్చినాము. చూడండి, మా మొక్కజొన్న మంచిగుందా. అసలు పురుగు మందు పోతేందుకు చాలా సార్లు మందు కొట్టినాము, ఇబ్బంది పడ్డాము, అయినా పోలేదు. మొన్న ఒక్కసారే పురుగు మందుల సర్ప్యాకుడు పోసి కొడితే పురుగు మొత్తం పోయింది. చూడరు ఎంత తేటగా ఉందో. ఇట్లా నీట్గా అయింది. మళ్ళీ ఆకు గింత ఎక్కడ పురుగు కూడా లేదు. బాయ్ మరి.